లోకసభ ఎన్నికల్లో మొదటి విడత పూర్తి కాగానే భారతీయ జనతా పార్టీలో ప్రజానాడి వ్యతిరేకంగా ఉందని తేలిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మాట్లాడేటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి చట్ట ప్రకారమే మన నిధులను కానీ విధులను కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పినటువంటి మాటను చెప్పడం కానీ తాలి బొట్లను కూడా అమ్ముతారనేటువంటి మాటను తీసుకొని వచ్చి భావోద్వేగంతో ముందుకు పోవడంతో నైతిక విజయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నమాట చెప్తా ఉన్నాం, ఇండియా కూటమి అన్నమాట చెప్తున్నాం. వారు నైతికంగా ఓడిపోయినట్టుగానే మేము భావిస్తున్నాం. 10 సంవత్సరాల భాజపా ప్రజా వ్యతిరేక పాలన వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి రెచ్చగొట్టే విధంగా వారి ప్రకటన చేయడం, దేశంలో ప్రజలందరూ కూడా భావోద్వేగాన్ని తీసుకొని పోయి గతంలో మతం పేరిట, గతంలో పుల్వామా ఘటన పేరిట ఎన్నికలకు ముందే ఏదో పాకిస్తాన్కి వెళ్లి ఉగ్రవాదులు మట్టి పెట్టమని చెప్పినట్టు భావోద్వేగ ఘటనలతోటి ఇప్పుడు అధికారం రావాలని చెప్పి చూసి 2 సార్లు విజయం 2 సార్లు వాళ్ళు సాధించింది. కానీ 3వసారి ప్రజలు వాళ్ళ నిజ స్వరూపాన్ని గమనించారన్నమాట. ఎందుకంటే తెలంగాణ భావోద్వేగంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 2వసారి రైతు బంధు పెన్షన్ డబుల్ బెడ్రూమ్ అని గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపాన్ని గమనించి ఈ 10 సంవత్సరాల పరిపాలనను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు పక్కన పెట్టిందో ఇప్పుడు కూడా 10 సంవత్సరాల భాజపా వ్యతిరేక పరిపాలనను పక్కన పెట్టేటువంటి కార్యక్రమం గమనించిన తర్వాత ఎందుకంటున్నామంటే ఈ మాట, పేదలకు ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని ఇవ్వలేరు, జన్ధన్ ఖాతాలో పేదవాళ్ళకు 10 లక్షల ఖాతాలు వేస్తామని వేయలేదు, నిత్యావసర ధరల వస్తువులు పెరగడానికి కారణమే నియంత్రిత పరిపాలన. ఒకే రోజు 140 మంది ఎంపీలను బహిష్కరించినటువంటి ఈ పార్టీకి ఈరోజు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టి ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఈరోజు తప్పడుతూ ఇప్పటికే ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేసింది. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను దండుకోవాలనుకుంటే ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్తారని చెప్పిన భావన సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వైపు ప్రయాణిస్తున్నారు. కాబట్టి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించడానికి ఇచ్చిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా గమనించి మీ అమూల్యమైనను చేతి గుర్తు కోటవేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు వేనాడ పట్టణంలో నాన్ లోకల్ నాయకులు వచ్చి మార్నింగ్ వాకుల పేరిట బాగుండరని చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్న వైనాన్ని కూడా గమనించి మనం కోరుతున్నాం. 10 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు పేదవాడి గురించి పట్టించుకొని వీళ్ళు ఈ ప్రాంతంలో ఏటా 100 కోట్లు దేవాలకు ఇస్తామని ఇవ్వని వీళ్ళు, ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేస్తామని చేయని వీళ్ళు, శ్రీపాద ప్రాజెక్టు ఎల్లప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టు మరిపల్లి ప్రాజెక్టు వేయలేరు, ఆశీర్వాద ప్రాజెక్టు వేయలేరు, ఎర్రచెరువు పట్టచెరువు సరళ ప్రాజెక్టు వేయలేరు, కలిగుడు సౌర ప్రాజెక్టు వేయలేరు. ఎక్కడ కూడా ఎవరికి రైతులకు ఉపయోగపడే పనులు చేయలేని వీళ్ళు ఈరోజు ఎన్నికలకు వచ్చినట్టు మార్నింగ్ వాక్లకు వస్తుంది, ఎన్నికలు వచ్చినట్టు పెళ్లిళ్ళ పేర్లకు వస్తుంది. వీలు కావాల మనకని దయచేసి నియోజకవర్గ ప్రజలు కూడా గమనించమని సందర్భం కోరుతూ ఈరోజు ప్రతి కార్యక్రమంలో వెంట ఉంటున్నటువంటి నాయకత్వం కూడా గమనించి మీ అమూల్యమైన నోట్ను కాంగ్రెస్ పార్టీకి గెలిపించవలసిందిగా పేరున ప్రజానికానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.